విజయవాడలో రాత్రి కురిసిన వర్షం కారణంగా ఆహార పంపిణీకి కొంత అడ్డంకిగా మారింది. ఇక సహాయ చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మరోవైపు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. విజయవాడ వరదలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసన్న అందిస్తారు. విజయవాడ వరద బాధితులకు సంబంధించి ఆహార పంపిణీ జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ నుంచి అంటే స్టేడియం నుంచి పంపించే ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. చూస్తే కనుక ఇక్కడ వీళ్ళు స్టాల్స్ ఏర్పాటు చేసుకుని మరి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అయితే ఇవాళ రాత్రి కొన్ని చోట్ల వర్షం పడటం అనేది కొంత అంతరాయమైన పరిస్థితి. విజయవాడ పరిసర ప్రాంతాలు, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో రాత్రి వర్షం పడింది. దానివల్ల కొంత సహాయ చర్యలకి అంతరాయం ఏర్పడే పరిస్థితి కూడా కనిపిస్తోంది. దాంతోపాటు ఒక 10 నుంచి 12 మంది మరణించారన్న సమాచారం కూడా చాలా ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి. ఒకవైపు ముఖ్యమంత్రి, మరోవైపు అధికారులు ఎప్పటికప్పుడు నిరంతరం సమీక్ష చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా డెత్ రేట్ ఉంది. ఇది ఇంకా పెరగకుండా ఉండాలని అందరూ కూడా ప్రార్థనలు చేసిన పరిస్థితి. విజయవాడ కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, దీంతో పాటు వర్షం కూడా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తే కనుక పోలీసుల పర్యవేక్షణలో ఎక్కడికక్కడ ఆహార పంపిణీ జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఆ వర్షం పడకూడదు, ఈ ప్రశాంతమైన వాతావరణంలోనే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జరగాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ప్రసన్న, న్యూస్ 360 అమరావతి. వరద ముంపు ప్రాంతాలకు ఆహారం అందించడం కష్టంగా మారింది. కొంతమంది ఆహారాన్ని లాక్కుని వెళ్లడమే అందుకు కారణం. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి ఆహారం అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు ఆహార పంపిణీ లారీలు ఇందిరాగాంధీ స్టేడియంకు చేరుకుంటున్నాయి. ఎంపీ కేశినేని చిన్ని, మంత్రి కొల్లు రవీంద్ర దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నారు. వరద బాధితులకు ఆహారంతో పాటు పండ్లు కూడా పంపిణీ చేస్తున్నారు. ఆధ్యాత్మిక కేంద్రాలు, దాతలు స్వచ్ఛందంగా ఆహార పొట్లాలను అందించేందుకు ముందుకు వస్తున్నాయి. కొంతమంది అధికారుల తీరుతో బాధితులకు ఆహారం సక్రమంగా అందడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వరద ప్రాంతాల్లో ఆహార సరఫరా సక్రమంగానే జరుగుతుంది అన్నారు ఏపీ మంత్రి నారాయణ. ప్రస్తుతం శానిటేషన్ ముఖ్యమని తెలిపారు. ప్రజలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని, అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. మరణాల సంఖ్య తగ్గుతుందని భావిస్తున్నామన్న మంత్రి నారాయణతో మా కరెస్పాండెంట్ ప్రసన్న ఫేస్ టు ఫేస్. విజయవాడలో ఫుడ్ పంపిణీకి సంబంధించి వరద బాధిత ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు సమీక్ష జరుగుతుంది. మంత్రి నారాయణ ఇబ్బంది లేదండి. నేను ఈవినింగ్ అయితే 11 లక్షలు పంపిస్తే 1 లక్ష వచ్చినాయి. నేను మధ్యాహ్నం 50,000 వెనక్కి వచ్చినాయి. ఇప్పుడు యాక్చువల్గా మార్నింగ్ 6 లక్షలు ఫుడ్ ప్యాకెట్స్ బ్రేక్ఫాస్ట్ పంపించారు. 10 లక్షల వాటర్ బాటిల్స్ ప్యాకెట్స్ పంపించారు. తర్వాత 157 ట్యాంకర్లు పంపించారు. సాయంకాలానికి ఒక 1000 ట్యాంకర్స్ యాక్చువల్గా వాటర్ ట్యాంకర్స్ పంపించాలని యాక్చువల్ చేశాం. అది ఈఎన్సీ గారు పర్యవేక్షిస్తున్నారు, స్టేట్ ఈఎన్సీ. అదేవిధంగా ఈ ఫుడ్కి సంబంధించి దీనన్నిటి కంప్లీట్ ఏంటంటే మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ ఫాలో చేస్తున్నారు. అన్నిటికంటే ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే శానిటేషన్. ఎందుకంటే వాటర్ లెవెల్ కొన్ని దగ్గర 1 feet 2 feet 3 feet వచ్చింది, కొన్ని దగ్గర తగ్గుతుంది. అయితే ముఖ్యమంత్రి గారు అర్థం చెప్పారు, ఒక 100 మీటర్ల వాటర్ లాగి వేసుకుంటే ఇమీడియట్ క్లీన్ చేయాలి. దానికని బయట నుంచి 7,000 మంది తీసుకొచ్చారు. ఇక్కడ ఒక 3,000 10,000 మంది 20 దాన్ని డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అన్నారని చేస్తున్నారు. మెయిన్ ఏంటంటే ఎక్కడన్నా వాటర్ లాగింగ్ అయితే అప్పుడు తీసేయడం, నాలుగు సెంటర్ తీసేయడం. తర్వాత ఫైర్ వాటర్ సపోర్ట్తో దాన్ని ఫైర్ ఇంజిన్ ద్వారా యాక్చువల్గా ప్రెస్ చేస్తే అక్కడ ఫిషింగ్ చేసి స్మాగింగ్ చేయమన్నారు. వాటర్ వాల్స్ ఎక్కడన్నా ఉంటే ఇమీడియట్గా అదేవిధంగా ఇళ్ళలో కూడా ఎక్కడన్నా అంటే ఫైర్ ఇంజిన్ సపోర్ట్ ఫస్ట్ డే ఇబ్బంది జరిగిందండి. ఎందుకంటే ఎండ్ పాయింట్స్ బాగుంది, కోర్టు తిరగబడ్డాయి. అసలు ఫస్ట్ డే అయితే ఒక ట్రాక్టర్ తిరగబడిపోయింది. ట్రాక్టర్ తిరగబడిపోయింది. సో అంటే బోట్లు పోలాక, ట్రాక్టర్ కూడా పోలాక, అక్కడ జేసీబీలు కూడా పోలాకం వల్ల ఫస్ట్ డే ఇబ్బంది పడ్డాం. సెకండ్ డే నుంచి ఇప్పుడైతే అన్ని లిక్విడ్ కార్నర్స్ పోతాను. ఎటువంటి ఇబ్బంది అంటే ఆల్మోస్ట్ వాటర్ లాగింగ్ వచ్చింది కాబట్టి మీకు ఉండకపోవచ్చు. ఏదైనా ఉంటే ఇమీడియట్గా మీకు వెళ్ళిపోతుంది. ఇది మొత్తానికి మంత్రి నారాయణ సమీక్షకు సంబంధించిన తాజా పరిస్థితి. ఎప్పటికప్పుడు రివ్యూ జరుగుతుందని కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ప్రసన్న.